దేశం అంటే మహాకవి గురజాడ చెప్పినట్టుగా దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నాడు. ఆ మనుషుల ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక సమానత్వాన్ని కానీ అభివృద్ధిని కానీ చూడకుండా, సామాజిక స్థితిగతులను అభివృద్ధి చేయకుండా దేశమని వాళ్ళు చెప్పినా ఎవరు చెప్పినా అది ఎంతకాలం కొనసాగుద్దంటారు? అయితే ఇక్కడ గురజాడ ఆనాటికి చెప్పే నాటికి ఇది కొంత రెవల్యూషనరీ కావచ్చు, కానీ ఇవాళ ఆలోచిస్తే గురజాడది ఒక అబ్స్ట్రాక్ట్ నోషన్. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ప్రజలే. ప్రజలంటే ఎవరు అనే దాన్ని డిఫైన్ చేయాలి. హూ ఆర్ ద పీపుల్ అనేటటువంటి దాన్ని డిఫైన్ చేయాలి. అంటే ఈ దేశం లోపల ఉండేటటువంటి ఒక 3-5% సంబంధించినటువంటి ఆధిపత్య కులాలే ప్రజలు అని అనుకుంటే వాళ్ళ ప్రయోజనాల్ని నెరవేర్చేటటువంటి ఒక దేశ ప్రక్రియ, రాజకీయ ప్రక్రియ ఇప్పుడు ఈ దేశంలో నడుస్తుంది. ప్రజలంటే ఎవరు అని డిఫైన్ చేసినప్పుడు ఈ దేశం లోపల తమ శ్రమశక్తిని నమ్ముకొని కింది కులాలు వ్యవసాయ రంగం లోపల, పారిశ్రామిక రంగం లోపల, సేవల రంగం లోపల ఎట్లా ఉత్పత్తిని చేస్తా ఉన్నారు, ఆ ఉత్పత్తిని ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు రాచేటటువంటి క్రమం లోపల వాళ్ళు ఎట్లా ఈ దేశానికి ఒక గౌరవాన్ని, ఒక గుర్తింపుని, ఒక అభివృద్ధిని ఎట్లా తీసుకొని వస్తా ఉన్నారు. దే ఆర్ యాక్చువల్లీ ద పీపుల్. సో పీపుల్ అంటే 80% ఉండినటువంటి సాంఘిక వివక్ష, అణిచివేత, దోపిడీ, పీడనకు గురి అవుతున్నటువంటి 16% మంది దళిత ప్రజల, 6% మంది ఆదివాసీ ప్రజల, 12%గా ఏ రోజు తమ ప్రాణం పోతుందో తెలియక భయానికి 3 రంగుల జెండాలు పట్టుకొని ఇప్పుడు ఈ మెహదీపట్నం చౌరస్తాలో నేను నిన్న కార్లో పోతా ఉన్నానండి. ప్రతి ముస్లిము ఫ్రూట్స్ అమ్ముతా ఉన్నారు. ఒక్కటి కాదండి, 3-4 జెండాలు కట్టుకున్నారు. అయితే అందులో చాలా మందికి దేశం అంటే గౌరవం, ప్రేమ ఉన్నది. ఇంకో వైపు నుంచి భయం కూడా ఉన్నది. అంటే ఆ జెండాని కలిగి ఉండకపోతే నా స్టూడెంట్ ఇప్పుడు వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడు. వాళ్ళ క్లాసులో ఒక స్టూడెంట్, నువ్వు ఎందుకు ట్రై కలర్ ఫ్లాగ్ ని డీపీగా పెట్టుకోలేవు, నీ అటువంటి వాళ్ళకి ఈ దేశంలో ఉండే హక్కు లేదు, ఆఫ్ఘనిస్తాన్ పోవాలి అన్నాడు. ఈ పెట్టుకోని అబ్బాయి ముస్లిం కాదు, ఆదివాసీ కాదు, దళితుడు కాదు, ఓబీసీ. నాకు ఇష్టం లేదు, నేను పెట్టుకోను అని అన్నాడు. ఈ దేశంలో ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా ట్రై ఫ్లాగ్ పెట్టుకోవాల్సిందే డీపీగా, లేదనంటే నీలాంటి నా కొడుకులంతా కూడా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ పోవాలి అని అన్నాడు. మరి రాజ్యాంగం రాసిన అంబేద్కరే ఈ రాజ్యాంగం తగలబెడతానని అన్నాడు అని చెప్పి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అంటే కారణం ఏంటిది అని అంటే, ఏ దేశంలోనైనా సరే సామాజిక పరిస్థితుల్ని మార్చకుండా మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధిస్తాము అని అనుకోవటం భ్రమ. భారత రాజ్యాంగ పీఠికలో పెట్టుకున్నటువంటి లక్ష్యాల్ని సాధించలేకపోవడానికి కారణము ఆ ప్రాణం లేని డాక్యుమెంట్ కాదు, దానికి ప్రాణం, జీవం అందించాల్సినటువంటి మనుషులు. ఈ మనుషుల యొక్క సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ, మానసిక స్థితుల్లోపల మార్పులు రాకుండా ఆ ప్రాణం లేని రాజ్యాంగం ఏమి చేయలేదు. ఆ ప్రాణం లేని రాజ్యాంగాన్ని మనం నిర్మించుకున్నది. ఏదైతే ఇప్పుడు మన జీవితం లోపల లేదో దాన్ని సాధించుకోవడం కొరకు ఒక లక్ష్యాల డాక్యుమెంట్ ఇది.